ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సి సెలక్షన్ ప్రాసెస్లో లోకల్ క్యాండిడేట్స్ని అదేవిధంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే ఓపెన్లో అయినప్పటికీ అదేవిధంగా క్యాస్ట్ వైజ్ అంటే బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, ఎస్సీస్, ఎస్టీస్ ఉంటారు కదా. ఇట్లా లోకల్ క్యాండిడేట్స్ని నాన్ లోకల్ క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసి మెరిట్ లిస్ట్ నుంచి ఫైనల్గా సెలక్షన్ లిస్ట్లోకి ఏ విధంగా ప్రాసెస్ చేస్తారనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసినట్లయితే మీకు మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మనం మెరిట్ లిస్ట్లో కౌంట్ వేసుకొని మనకు పోస్ట్ ఎక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది అనేది లెక్క వేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. సపోజ్ మనకు ఒక డిస్టిక్లో 100 పోస్టులు ఉంటాయి అనుకుందాం. ఈ 100 పోస్టులో మనకేముంటుంది, 20% రిజర్వేషన్ నాన్ లోకల్గా ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్ కాదు, 20% ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి నాన్ లోకల్ వాళ్ళకు 20% అంటే 20 పోస్టులలో లోకల్ నాన్ లోకల్ ఇద్దరు 20 పోస్టులలో లోకల్ నాన్ లోకల్ వాళ్ళు కలిసి పార్టిసిపేట్ చేయవచ్చు. అంటే ఆ 20 పోస్టులు ఇద్దరికి కల్పిస్తారు. అదేవిధంగా 80 పోస్టులు అనేవి ఓన్లీ లోకల్ వాళ్ళకి ఇస్తారు. ఇది అందరికీ కామన్గా తెలిసిందే. మరి ఈ 20 నాన్ లోకల్ పోస్టులు లోకల్ నాన్ లోకల్ కలిపి ఇచ్చే 20 పోస్టులు ఏ విధంగా ఇస్తారు అంటే ఓన్లీ ఓపెన్ వాళ్ళక, క్యాస్ట్ వాళ్ళక, బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, అదేవిధంగా ఎస్సీలో 3 రకాలు ఉన్నాయి కదా, 1, 2, 3 కేటగిరీలు, ఎస్టీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, వాళ్ళందరికీ నాన్ లోకల్ వాళ్ళు కూడా ఈ 20లో రాసుకోవచ్చు. వాళ్ళకు మరి ఏ విధంగా ఈ 20%లో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళను కౌంట్ వేసి సెలెక్ట్ చేస్తారు అనేది మనం వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం కర్నూలు డిస్టిక్ని ఎగ్జాంపుల్గా తీసుకొని లోకల్ వాళ్ళను నాన్ లోకల్ వాళ్ళను ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది మనం వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. చూస్తే కానీ మీకు ఖచ్చితంగా రేపు మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మనకు ఓపెన్లో కాకపోతే రిజర్వేషన్లు అయినా లోకల్ వాళ్ళను నాన్ లోకల్ వాళ్ళను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం కట్ ఆఫ్ తీసుకోవాలనేది మనకు క్లియర్గా మనమే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కౌంట్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. లోకల్ వాళ్ళకు నాన్ లోకల్ వాళ్ళకు ఏ విధంగా కట్ ఆఫ్ జరుగుతుంది అనేది మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కర్నూలు డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సపోజ్ మనము ఇప్పుడు కర్నూలు డిస్టిక్లోనే మొట్టమొదటిగా ఓపెన్ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉంటాయి ఒకసారి చూసి ఏ విధంగా కట్ ఆఫ్ జరుగుతుంది, ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ లోకల్ నాన్ లోకల్ జరుగుతుంది అనేది ముందుగా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే కర్నూలు డిస్టిక్లో టోటల్గా ఓవరాల్గా మనకు పోస్టులు అనేవి నియర్లీ మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న పోస్టులు కర్నూలు డిస్టిక్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులే. ఓపెన్ పోస్టులు వచ్చేసి 644 పోస్టులు ఓపెన్గా ఉన్నాయి. మరి ఈ పోస్టులలోనే 127 అనేది లోకల్ నాన్ లోకల్ ఇద్దరు కలిపి సెలక్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 517 పోస్టులు అనేవి ఓన్లీ కర్నూలు డిస్టిక్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ లోకల్ అదేవిధంగా ఓపెన్ పోస్టులు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకు మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా, ఆ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 నుంచి 127 వరకు అందరికి కలిపి కామన్గా పోస్టులు అనేది ఇచ్చేస్తారు. అంటే 127 వరకు మనం ఎటువంటి కళ్ళు మూసుకొని 127 లోపల నాన్ లోకల్ ఉన్నారంటే పోస్ట్ అనేది ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఓపెన్ కేటగిరీ వాళ్ళ గురించే. అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళే కాదు, ఎవరైనా రావచ్చు. అంటే 127 వరకు లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు, రిజర్వేషన్ వాళ్ళు, రిజర్వేషన్ లేని వాళ్ళు అందరూ కలిపి సెలక్షన్ అనేది 127 వరకు జరిగిపోతుంది. ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ 127 వరకు పోస్టులు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ప్రామాణికంగా ఏం తీసుకుంటారంటే లోకల్ వాళ్ళకు ఓపెన్ వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ అంటే 517 పోస్టులు నెక్స్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు 127 వరకు ర్యాంక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 128 బిగిన్ చేస్తారు. నెక్స్ట్ మనకు 128 అనేది బిగిన్ చేస్తారు. మరి ఈ 128 బిగిన్ చేసి తర్వాత 129, 130 ఇట్లా ర్యాంకులు వస్తాయి కదా. మనం ఇక్కడ చూసినట్లయితే 128 నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా పోస్ట్ అనేది నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వరు, తీసి పక్కన పెడతారు వాళ్ళకు. ఎందుకంటే నాన్ లోకల్ ఇప్పుడు ఓపెన్ పోస్టులు ఇస్తున్నాం, ఈ ఓన్లీ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి నాన్ లోకల్ వాళ్ళు 127 తర్వాత ఎవరు ఉన్నా ఓపెన్ పోస్టుల కింద ఎవరికి నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వరు. ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్
కనపడే కాడల్లా ఇచ్చుకుంటూ వెళ్తారు, అట్లా డౌన్ చేసుకుంటూ ర్యాంక్ వెళ్తారు. అట్లా 517 మందికి ఇవ్వాలి. 517 మందికి ఇచ్చే లోపల మధ్యలో కొందరు నాన్ లోకల్ వాళ్ళు తగులుతూ ఉంటారు. వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ ఓన్లీ లోకల్ వాళ్ళకి 517 మందికి, అంటే అది క్యాస్ట్ వైజ్ కావచ్చు, లోకల్ ఓపెన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కారణం ఏంటంటే అది ఓపెన్ పోస్టులు కాబట్టి, ఓసీ పోస్టులు కాబట్టి ఎవరైనా లోకల్ వాళ్ళు పోటీ పడవచ్చు. అట్లా ఇచ్చుకుంటూ పోతే నీది మనకు 800 వరకు వచ్చింది అనుకోండి ర్యాంకు. అంటే నాన్ లోకల్ వాళ్ళని తీసేసుకుంటూ వెళ్తే ఈ 517 పోస్టులు ఇచ్చేసరికి 800 మంది ర్యాంక్ వరకు వచ్చింది అనుకోండి. ఇంకా ఎక్కువైనా రావచ్చు, మనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ర్యాంక్ అనేది ఇంతకంటే కూడా నేను ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం 900 ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అనేది ఓపెన్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళని తీసేస్తూ ఉంటాం కాబట్టి. ఈ విధంగా ఓపెన్ కేటగిరీలో ముందుగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ 900 ర్యాంక్ వరకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు బీసీఏ వాళ్ళకు పోస్టింగ్ అనేది ర్యాంక్తో ఎట్లా స్టార్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. 900 ర్యాంక్ వరకు ఓపెన్ వాళ్ళకి ఇచ్చేసింది కదా, తర్వాత బీసీఏ వాళ్ళకు స్టార్ట్ చేస్తారు. మరి ఈ బీసీఏలోనే మనకు పోస్టులు ఎట్లా ఉన్నాయి, 900 వరకు ర్యాంక్ కట్ అయింది. బీసీఏ వాళ్ళకు టోటల్ 113 పోస్టుల్లో ఓపెన్గా 22, ఓన్లీ లోకల్ వాళ్ళకు 91. అంటే ఓపెన్ అంటే ఏంది, నాన్ లోకల్ బీసీఏ వాళ్ళు ఉండొచ్చు, లోకల్ బీసీఏ వాళ్ళు ఉండొచ్చు, ఇద్దరు కలిసి పోటీ పడవచ్చు. మరి వీళ్ళకు ప్రాసెస్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే, మనం అంతకుముందు చెప్పిన 128 కాంచి ర్యాంక్ కాంచి కిందికి వచ్చే నాన్ లోకల్ అందరినీ తీసేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు ఈ 22 పోస్టులు ఇచ్చేటప్పుడు 128 ర్యాంక్ కాంచి బిగిన్ చేస్తూ అక్కడ నుంచి నాన్ లోకల్లో ఉన్నప్పటికీ వాళ్ళని కూడా కౌంట్ చేస్తూ, అంటే 128 తర్వాత ఈ 900 సెలక్షన్ పోయిన వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళు, అంటే 128 నుంచి నాన్ లోకల్ వాళ్ళు అప్పుడప్పుడు వస్తారని చెప్పిన కదా, వాళ్ళని కూడా ఇక్కడ కౌంట్ తీసుకుంటారు. వాళ్ళల్లో కూడా బీసీ వాళ్ళు ఉండొచ్చు కదా, అందుకని అంటే 128 తర్వాత ఎవరైతే సెలెక్ట్ కారో వాళ్ళ నుంచి కౌంట్ వేసుకుంటూ బీసీ వాళ్ళని 22 మందిని సెలెక్ట్ చేస్తారు. 128 తర్వాత లోకల్ వాళ్ళు కావచ్చు, నాన్ లోకల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళంటే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. అట్లా వెళ్తే మనకు నియర్లీ 1200 ర్యాంక్ వరకు రావచ్చు అనుకోండి. అంటే 1200 ర్యాంక్ వరకు 22 మంది బీసీఏ వాళ్ళు ఉండవచ్చు. కొందరు 900 లోపలనే కొందరు సెలెక్ట్ అయిపోయింటారు, అయినా కూడా వాళ్ళని కౌంట్ అయ్యాం, ఎందుకంటే వాళ్ళు ఓపెన్లో అయిపోయినారు. ఇంకా మనకు సెలెక్ట్ కాకుండా మిగిలిన వాళ్ళలోనే తీసుకోవాలి కాబట్టి ఇటు 22 మందిని 128 నుంచి నాన్ లోకల్ని కూడా కలుపుతూ వెళ్తే 1200 వరకు ర్యాంక్ వచ్చింది అనుకోండి. దాదాపు అంతవరకు రాకపోవచ్చు. సపోజ్ మనం 1200 కాకుండా 1000 అనుకుందాం, వస్తుందిలేండి. 1200 వరకు ర్యాంక్ వరకు బీసీఏ వాళ్ళకు లోకల్ నాన్ లోకల్ కలిపి రావచ్చు. ఇట్లా 1200 వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు 91 బీసీఏ వాళ్ళకే ఇవ్వాలి. ఈ 1200 వాళ్ళ ర్యాంక్ నుంచి ఓన్లీ బీసీఏ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారు, డౌన్ సైడ్ చేసుకుంటూ. నాన్ లోకల్ ఎవరైనా బీసీఏ వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఎవరు ఇక్కడి నుంచి ఓన్లీ బీసీఏ లోకల్ వాళ్ళకి మాత్రమే 1200 ర్యాంక్ నుంచి తగ్గించుకుంటూ 91 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఈ ప్రాసెస్ కంటిన్యూగా చేస్తారు. ఈ విధంగా ప్రతి కమ్యూనిటీలో బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీసీ కావచ్చు, బీసీడీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, అట్లా ప్రతి కేటగిరీలో ప్రాసెస్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. అంటే 128 నుంచి కౌంట్ వేసుకుంటూనే వెళ్తారు ఫస్ట్ నాన్ లోకల్ వాళ్ళను కమ్యూనిటీ వైజ్ సెలెక్ట్ చేయడానికి. ఆ విధంగా ప్రతి కమ్యూనిటీకి 120 అనే ప్రామాణికం తీసుకొని అక్కడి నుంచి లోకల్ నాన్ లోకల్ కలిపి ఫస్ట్ తీసుకుంటారు. ఇంకా వాళ్ళ నాన్ లోకల్ పోస్టులు అయిపోయిన తర్వాత ఓన్లీ లోకల్ వాళ్ళకు కట్ అయిన నుంచి అక్కడి నుంచి మిగతా వాళ్ళకు సెలక్షన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తారు. మీరు కూడా రేపు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ విధంగా కౌంట్ వేసుకున్నట్లయితే మీరు సెలెక్ట్ అయిందిరా కాలేదా అనేది మీకు కన్ఫామ్గా తెలిసిపోతుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన రోజే మీరు తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ వస్తుందో మీరే కౌంట్ తీసుకుంటే ఈ విధంగా ఖచ్చితంగా మీకు సెలక్షన్ లిస్ట్ మీ పేరు ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఫాలో కావాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.